హల్లెలూయా స్తోత్రమండి. దేవుని నామం బట్టి అందరికీ ప్రేరణటండి. ఈరోజు ఎందుకు మళ్ళీ అంటే నిన్న ఫుడ్ పంచాము. దేవుని నామం బట్టి అద్భుత కార్యంతో తీసుకున్నారు 100 ఫుడ్. అదైతే నేను పంచలేదండి, వేరే ఎవరో పంచాలి. మీరు పంచుతున్నారు కదా, మేము కూడా పంచుతామన్నందు పంచాము. నేను ఇంతకుముందు కూడా చెప్పాను 150 to 200 ప్లేట్స్ పంచాలి అని. అతి త్వరలో దేవుని నామం బట్టి వచ్చే సోమవారము, లేకపోతే రేపు సోమవారము, లేకపోతే ఇంకొక 4 రోజుల తర్వాత దేవుని నామం అతి త్వరలో అది 150 to 200 ప్లేట్స్ అనేది పంచబోతున్నాము. అదేవిధంగా దేవుని యొక్క నామం బట్టి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ప్రియమైన బిడ్డలారా, మేము దేవుని సన్నిధిలో ఎవరైతే ఉన్నామో వాళ్ళు మా పక్కన ఉన్నవారి కోసం ప్రార్థన చేయడము, మా పక్కన ఉన్నవారి కోసం మంచిది జరగాలని ఆలోచించడము, లేకపోతే మేము ఒక ఉద్యోగంలో ఉన్నామంటే వేరేలకు ఉద్యోగం లేదంటే వాళ్ళకి ఏ విధంగా మనము ఉద్యోగము ఇప్పియాలి, లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం ఉందా అని చెప్పడము చేస్తాము. అదేవిధంగా ఈ ప్రార్థనలో కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము కాబట్టి మాకు ఏ బలహీనతలు, ఏ ఆలోచన శక్తులు, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. హల్లెలూయా స్తోత్రం. అదేవిధంగా మేము దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి మాకేం ప్రాబ్లమ్స్ వస్తలేవు కనుక మేము వాళ్ళ కోసము ప్రార్థన చేద్దాం. అయితే ప్రియమైన బిడ్డలారా, వాళ్ళ కోసం మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మమ్మల్ని అద్భుత కార్యం చేయబోతున్నారు. ఆమె అయితే దేవుని యొక్క నామం బట్టి, దేవుని యొక్క బలమును బట్టి ఈరోజు ఇదే కాలములో మనం ఎవరైనా ప్రార్థన చేయాల్సింది అంటే ఎలా చేద్దాం అయితే మేము ఒక ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఇంకొక ఉద్యోగం చేయగలము, లేదు మాకు ఒక మంచి ఒక ఆఫీస్లో ఉన్నాం మేము ఇంకొక ఆఫీస్ చూడాలనుకుంటాం అయితే అందుకనగా మనము దేవుని సన్నిధిలో గొప్ప బిడ్డలను కనుక వేరేల కోసం మనం ప్రార్థన చేస్తాం. వేరేల కోసం ఒక మంచి ఆలోచన అనేది ఆలోచిస్తాం. అందుకనగా ప్రియమైన బిడ్డలారా, మీ ఇంటి పక్కన ఉన్న వారి కోసం, మీ ఆఫీస్లో ఎవరైనా బలహీనంగా ఉన్న వారి కోసం, లేకపోతే మీరు ఎక్కడైనా పోతున్నప్పటికీ రోడ్డు